వెల్కమ్ టు శ్రీ మీడియా. తెలంగాణలో వెలిసిన మహంకాళి తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇంద్రనగర్ గ్రామంలో వెలిసిన మహంకాళి అమ్మవారు. ఈ గ్రామం రెబ్బెన మండలంకు 2 కిలోమీటర్ల ఆసిఫాబాద్ హైవేలో ఉంటుంది. భక్తులు నమ్మకంతో కోరిన కోరికలు తీర్చుకొని కొంగు బంగారు తల్లి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమావాస్య పౌర్ణమికి అమ్మవారి గర్భగుడిలోని అమ్మవారి ప్రశాంతతను నిద్రపోతూ ఉంటుంది. అమ్మవారి వద్ద చుట్టూ నీరు వస్తుంది. ఈ నీరును భక్తితో త్రాగినా స్నానం చేసినా చాలా మంచిదని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతావని భక్తులు నమ్మకమని భక్తులు చెబుతున్నారు. చూడండి అమ్మవారు ఎంత ప్రశాంతంగా పడుకొని భక్తులకు పవిత్రమైన దర్శనమిస్తూ వారికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సింధించేలా జీవిస్తున్నట్టుగా ప్రశాంత వదనంతో ఉన్నటువంటి అమ్మవారిని చూసి తగించండి. శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవాలయం. ఈ ఆలయము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ మండలానికి కేవలం 3 కిలోమీటర్ దూరంలో ఇందిరానగర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిందండి. ఇది చాలా దూరం కూడా కాదు, మనం ఎక్కడికో వెళ్ళి చంద్రాపూర్ అటు చూసి వస్తున్నాము. ఇది మనకు సమీపంలో ఉంది. అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. అమ్మవారి అక్షింతలు ఎంతో పవిత్రతతో తీసుకున్నట్టు ఇటు చూసుకుంటూ తీసుకోండి, ఇటు చూసుకుంటూ తీసుకోండి, ఇటు చూసుకుంటూ తీసుకోండి. అమ్మ ఇటు చూడండి, తీసుకుంటూ చూడండి. పక్కా సార్ ఇవ్వ అంటే ఎట్లా మళ్ళీ ఒకసారి ఇటు పెట్టండి కదా, మళ్ళీ విజువల్ కోసం విజువల్. ఓం శ్రీమాతే నమః. మన ఇద్దరు అమ్మవారు కొలువు తీరిన ప్రాంతము, స్వయంభూగా పుట్టలో వెలిసిన మహంకాళి అమ్మవారు మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్న మన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానం కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఇంద్రనగర్ గ్రామంలో ఉంది. ఇక్కడ మహంకాళి అమ్మవారు దాదాపు 100 ఏళ్ల క్రితమే ఇక్కడ పుట్టలో అందరికీ దర్శనమిచ్చి బాటసారులకు ఎన్నో రకాలుగా పూజలు అందుకుంది. ఈ కాలక్రమేణా అమ్మవారు ఇక్కడ వాగు రావడంతో భూగర్భంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ అమ్మవారు నాకు స్వప్నంలో వచ్చి పుట్టలో దర్శనం ఇవ్వడం జరిగింది. తద్వారా అమ్మవారు బయటికి వచ్చి పూజలు చేసిన వారికి, కోరిన వారికి కొంగు బంగారమై నిలిచింది. దాంతోపాటు 2014వ సంవత్సరంలో కనకదుర్గాదేవి అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి కోరికలు కోరుకున్నా ఆ అమ్మవారి కోరికలు ఇట్టే తీరుస్తుంది. అదేవిధంగా ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే, చంద్రపూర్ మహంకాళి అమ్మవారు గుహలో భూగర్భంలో ఏ విధంగా అయితే పడుకొని ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మహంకాళి అమ్మవారు భూగర్భం గుహలో పడుకొని ఉంటుంది. ఈ ఆషాఢ శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర నుంచి నీరు రావడం ప్రత్యేకతంగా ఉంటుంది. ఈ నీరు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మరియు కొన్ని సమస్యలకు ఈ నీటిని త్రాగడం ద్వారా ఆ సమస్యలు కొన్ని దూరం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అదే నమ్మకంతో ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు వచ్చి స్వయంగా ఆ అనుభూతిని అనుభవించిన వాళ్లకు ఈ ఆలయ మహిమను, విశిష్టత అని ఏంటిది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు అమ్మవారు ఇక్కడ
ఇప్పుడు మీకు ఏ సంవత్సరం అంటే మీకు 2014లో తెలుసు. ఇప్పుడు చాందా మహంకాళి అమ్మవారు ఏ రకంగా అయితే ఉంటారో అదే రకంగా అమ్మవారు ఇక్కడ పడుకొని దర్శనం ఇస్తుంది కదా, అది అమ్మవారు మీకు ఆ రకంగానే కనపడిందా? ఇప్పుడు మీకు ఫస్ట్ దర్శనం ఇచ్చిన అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, మహంకాళి అమ్మవారు. మహంకాళి అమ్మవారు. ఓకే, థ్యాంక్ యూ.